హాయ్ అండి అందరికి. టమ్మీ ఫిల్గా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో చాలా కలర్ఫుల్గా విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉండి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం ఏదైనా ఉందంటే ఈ ఫ్రైడ్ రైస్ అండి. ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ కార్నివల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దాని విశేషం ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకి కట్ చేసుకున్న వెజిటబుల్స్ అయితే చూపిస్తాను. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, 2 ఎగ్స్, స్వీట్ కార్న్, మీల్ మేకర్ అనమాట, సోయా చంక్స్ అంటారు కదా అవి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా మనము రెడీ చేసుకున్నట్టు పెట్టుకున్నాము. సోయా చంక్స్ వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించట్టు పెట్టుకున్నాము. స్టవ్ మీద మందపాటి బాండి ఒకటి పెట్టుకొని తక్కువ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఎలాంటి వెనిగర్లు కానీ ఎలాంటి సోయా సాస్లు కానీ యూస్ చేసుకుంటా దిక్కుమాల సోయా సాస్లు వేయకండి, టమ్మీ అంతా పాడైపోతుంది. పిల్లలకి ఇలా ఈజీగా సింపుల్గా ప్రోటీన్ ఉండి కార్బోహైడ్రేట్స్ ఉండి చేసి పెట్టండి. ముందుగా 2 ఎగ్స్ కొట్టి వేసేసుకున్నాము. అవి వేగిన తర్వాత క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్, దాంతోపాటు సోయా ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని బాగా టాస్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని టాస్ చేసుకుంటూ ఉడికించేసుకోవాలి ఒక్క 5 నిమిషాలు అనమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం అంతా పసుపు, కొంచెం ముక్కలు ఉడకడానికి ఉప్పు, ఎక్కువ టైం కూడా పట్టదండి. రైస్ రెడీగా ఉంటే ఒక్క 10 నిమిషాల్లో ఇది రెడీ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. తర్వాత రుచికి సరిపడినంత, రైస్కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, స్పైసీకి సరిపడినంత కారం వేసేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. వెనిగర్, సోయా సాస్లు, దిక్కుమాల సాస్లు అయితే వేయకండి, చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాగ వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా టాస్ చేసేసుకున్నారంటే మనకి ఎంతో ఎమీగా ఎటువంటి సాస్లు లేకుండా ఇంట్లోనే చక్కగా హెల్తీగా, చూసారు కదా కలర్ఫుల్గా పిల్లలకి ప్రోటీను, విటమిన్, మినరల్స్ అన్నీ దొరుకుతాయండి కార్బోహైడ్రేట్స్తో సహా. ఇలా చేసి పెట్టారంటే ఎమీగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా మనకి ఫ్రైడ్ రైస్ అయితే సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా డెకరేట్ చేసేసి ఇచ్చేసారంటే టమ్మీ ఫిల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. ట్రై చేయండి. ట్రై చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే